పరిశుద్ధుడా, ప్రేమయుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు. తండ్రి, యోగ్యత లేని నాకు మాకు మీరిచ్చిన యోగ్యతను బట్టి, అర్హతను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా ఆరాధనమయం పొందిన దేవుడవు. ఇప్పుడు నాయన, మీరు తండ్రి వాక్యం ద్వారా మాట్లాడే దేవుడవు. మీరు ప్రభా ప్రతి వారిని మీ వాక్యం ద్వారా బలపరచమని, దృఢపరచమని, స్థిరపరచమని, మీ వాక్య వెలుగులో ప్రభా ప్రతి వారు తమను తాము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగు, మా ఎముకలకు సత్తువ, దేహానికి ఆరోగ్యమునైన ఈ వాక్యమే ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుంది గనక మీరే ప్రభా చనిపోయిన ప్రతి ఒక్క ప్రాణాలు మరలా బ్రతికింపు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగిడి పొందినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి తొందరగా. ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದ ನನ್ನ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದ ನನಗೆ ಕೃಪೆ ಕೃಪೆ నీ నీడిరువే. హల్లెలూయా. చూసారా, యోగ్యత మనకేం ఇచ్చాడు దేవుడు? కృపనిచ్చాడు. అదే ఆ కృపని చాలామంది అర్థం చేసుకోరు. ఈరోజు చాలా కొంతమంది మగవాళ్ళు అప్పుడే చక్కెర కొట్టారు. కొంతమంది మగవాళ్ళు దేవుని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోండి. దేవుని కృప మనం అనుకున్నంత ఈజీ కాదు. నేను ఎప్పుడు చెప్తాను, కృప లెక్క అడుగుతుంది. మీ పక్కన చెప్పండి చేపట్టుకొని, దేవుని కృప అదసా ఏమదసా నిద్ర వస్తుంది ఇప్పటికే వయసుకే. దేవుని కృప నిన్ను చేసి చెప్పాడా? చూసి చెప్పు. దేవుని కృప నిన్ను లెక్క అడుగుతుంది. దేవుని కృప నిన్ను నన్ను లెక్క అడుగుతుంది. తెలుసా మీకు? మనం ఏమనుకుంటాం, కృపలో ఉన్నాము, దేవుని కృప క్షమిస్తుంది, దేవుని కృప అన్ని బాగా చేస్తుంది అని చాలాసార్లు మనము కృపని స్వార్థానికి వాడుకుంటాం. కృపని స్వార్థానికి వాడుకుంటాం. కృప చాలా కోపడతా, తెలుసా మీకు? కృప కొట్టింది, తెలుసా? కృప కొట్టింది. బైబిల్లో కృప కొట్టింది, తెలుసా మీకు? ఎవరు కొట్టింది కృప? ఎక్కడ కొట్టింది కృప? బైబిల్లో కృప, యాకోబు కాలంలో కృప లేదు. యాకోబు కాలం కృప ఉన్నది కానీ ఆ కృప వేరు. అదే క్రొత్త నిబంధనలో కృప ఉంది, కృప నివసిస్తూ ఉంది. ఆ కృపకు కోపం వచ్చింది, కొట్టింది. ఏడం చిన్నమ్మనా మాట్లాడేది? చిన్నమ్మేనా మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? చిన్నమ్మేనా? అవునయ్యా. కృప ఆలయంలో కొట్టింది. ఎందుకు? ఏం చేసినారు? ఆలయాన్ని పాడు చేశారు, పాడు చేశారు. ఏం చేశారు? కృప ఉందనుకొని చర్చిని పాడు చేశారు. ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. పక్షులు అమ్ముతున్నారు, గువ్వలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, గొర్రెలు అమ్ముతున్నారు, రూకలు మార్చుకున్నారు, ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్, వెస్టర్న్ యూనియన్ పెట్టుకున్నారు. అయితే దేవుడిని మర్చిపోయారు. వాళ్ళు అన్నారు, యేసుప్రభు ఉన్నాడు కదా, కృప ఉంది కదా. కృప ఉంది, అయితే కృపకి కోపం వచ్చిందనుకో తోలు తీస్తుంది. ఏం కృష్ణయ్య, బాగున్నావా? ఇప్పుడు కృపలో దేవుని సంఘానికి వచ్చినావు, బాగుండు. కృపని అలక్ష్యం చేస్తాం. ఆయన చూస్తారులేమో, తర్వాత చూద్దాం. ఆయన ఎవరంటే పార్వతమ్మ మొగుడు. కృపని చాలా అలక్ష్యం చేస్తాం మనం. కృప ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడతాం. అందుకే పౌలు అంటారు రోమాపత్రిక 6వ అధ్యాయంలో, కృప విస్తరించుచున్న కొలది మనం ఇంకను
పాపములోనే నిలిచి ఉందమా? అట్లనరాదు. పాపము విషయమై ఒక్కసారే చనిపోయిన మనము మరలా దారిలో ఎలాగున బ్రతుకుదుము. ఇప్పుడు కృపకాలం ఒకవైపు యుద్ధం జరుగుతుంది. ఆ పాప పేరు ఏం పేరు? బయటికి పో, నీ కొడుకుని తీసుకొని జల్దీ. నేను కూడా చాలాసేపు ఉంటుంది కృప నాకు కూడా. కృప విస్తరించుచున్న కొలది ఇంకను, ఆ మాట ఉన్నారా, ఇంకను పాపములో నిలిచి ఉందుమా? అట్లని రాదు. పాపము విషయమై ఒక్కసారి చనిపోయిన మనము మరలా దానిలోనే ఎలాగూ జీవించుదుము అని మళ్ళీ అంటాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణము. ఇప్పుడు ఏం తెలుసా? ఈ నెల ఏం తెలుసా? ఇశ్రాయేలులకు పస్కా పండగ, క్రైస్తవులకు పునరుత్థాన పండగ, లేకుంటే గుడ్ ఫ్రైడే. యేసు ప్రభుని యూదులు ఒక్కసారి సిలువేస్తే, రోమీలు ఒక్కసారి సిలువేస్తే, సంఘం రోజు యేసు ప్రభు సిలువకు వేస్తూనే ఉందంట. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం అవుతుంది. ఈ మెయిన్ లైన్ చర్చ్ వాళ్ళు ఈ 40 రోజులు ఫాస్టింగ్ ప్రే చేస్తారు, శ్రమల కాలం అని. అయితే బైబిల్లో ఫాస్టింగ్ ప్రే చేసిన వాళ్ళు ఎవరు శ్రమల కాలం కొరకు ప్రార్థన చేయలేదు. సేవలో వాడబడాలని, సేవలో ముందుకు సాగాలని. యేసు ప్రభువే సేవకు వచ్చే ముందు ఉపవాస ప్రార్థన చేసినాడు. సిలువకు పోయేటప్పుడు ప్రార్థన చేసినాడా 40 రోజులు? మీరు బైబిల్ అంతా వెతికి చూపించండి. యేసు ప్రభు సిలువకు పోయే ముందు ఈ 40 రోజుల ప్రార్థన బైబిల్లో ఏడని ఉందేమో? లేదు. ఇదేమంటే వారికి అనుకూలంగా. అందుకే తెస్సలోనికీ పత్రికలో పౌలు అంటాడు, వారికి అనుకూలమైన బోధలు చెప్పాలి కొన్నిసార్లు మనుషులకి. తిమోతి పెట్టినట్టుగా వారు దురద చెవులు గలవారై వారు కల్పనా కథలను వారికి అనుకూలమైన బోధలు బోధించాలి. అప్పుడు పాస్టర్ మంచోడు. ఏ పాస్టర్ ఏ చర్చలు కానీ అనుకూలమైన బోధలు చేయాలి, అనుకూలంగా వాక్యం చెప్పాలి. బీడీ తాగుతావా? పర్వాలేదులే, ఏం కాదులే, నువ్వు వారానికి ఒకసారి చర్చికి రా. నువ్వు బీడీ తాగు, వారానికి ఒకసారి చర్చికి రా. సరే తాగుతావా? తాగు, పర్వాలేదులే, ఆదివారం చర్చికి రా అంటే ఎప్పుడో చర్చికి. మిగతా రోజుల్లో దేవుని ఆలయం పాడు చేసి కొట్టింది తెలుసా? కొరింథీ పత్రికలో బలి చెప్తాడు తెలుసా పౌలు, నీవే దేవుని ఆలయం. ఎవడైనా దీన్ని పాడు చేస్తే, ఆ బిల్డింగ్ కాదు, ఆ బిల్డింగ్ అయిపోయింది, ఇప్పుడు లేదు ఆ బిల్డింగ్, అది మాస్క్, అది ఇప్పుడు అది మసీద్. ఇప్పుడు అది ఆడుండే ఏమంటారు డూమ్ ఆఫ్ రాక్ ఏముంది కదా, అది మసీద్. ఇప్పుడు అది ఆడ దేవుడు వాళ్ళు ఆడ రాసినారు యేసు ప్రభు లేడు ఇక్కడ అని. తండ్రికి కుమారుడు ఉండడని దాని మీద రాసినారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎవరు లేరు ఇప్పుడు? యేసు ప్రభు లేడు. మరి యేసు ప్రభు నీలో నివసిస్తున్నాడు కదా, యేసు ప్రభు ఆలయం నువ్వు అయి ఉన్నావు కదా. మరి ఆలయమైన నువ్వు యేసు ప్రభుని మహిమపరుస్తున్నావా, లేక నిన్ను నువ్వే మహిమపరుచుకున్నావా? హలో. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి, చూడండి, ఆయన మరణములోనికి. ఇప్పుడు చాలామంది ఈ గుడ్ ఫ్రైడే లేకుంటే ఏమంటారు సిలువ ధ్యానం, ఈ 40 రోజులు సిలువ ధ్యానం చాలా ఏమంటారు నిష్ఠ కలిగి సిలువ ధ్యానం 40 రోజులు. ఇంకా ఎంత ధ్యానం అంటే వాళ్ళది, అబ్బాబ్బాబ్బా అంత ధ్యానం ఉంటుంది. ప్రార్థన చేసుకోవచ్చు, నేను వద్దన్ను. పాటలు పాడవచ్చు, వద్దన్ను. ఆరాధన చేయొచ్చు, ఉపవాసం చేయి, నేను వద్దన్ను. అయితే ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైందిగా ఉండాలి, దేవుణ్ణి మెప్పించేదిగా ఉండాలి. నేను చాలామంది ప్రశ్న అడుగుతాను, ఉపవాస ప్రార్థన దేవుని కొరక నీ కొరక? నేనైతే నా కొరకే. డాక్టర్ ఏమైనా చేసా, ఉపవాసం చేస్తే నీ బాడీ బాగుంటుంది, ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని డాక్టర్ చెప్తాడు. అంటే ఇప్పుడు డాక్టర్ లాభమా నాకు లాభమా? యేసు చెప్పింది అదే, నువ్వు ఉపవాసం చేస్తే నీకు లాభం అయ్యా అన్నాడు. నా కొరకే కానీ దేవుని కొరకు కాదు. వీళ్ళు ఏమంటారు, ఈ 40 రోజులు యేసు ప్రభు శ్రమ కొరకు మేము ఉపవాసం అంట. అవునా? యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన అప్పుడే ఉపవాస ప్రార్థన చేసి సేవకు వచ్చి
ఆ సేవ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన కలవరి శిలువలో మరణించాడు. ఎన్నిసార్లు? ఒక్కసారే మరణిస్తూనే ఉన్నాడా? ఒక్కసారే. అది ఇప్పుడు కొంతమంది సంవత్సరానికి ఒకసారి వేస్తారు, కొంతమంది రోజు వేస్తారు. రోజు ఏదో ఒక విధంగా యేసు ప్రభుని సిలువకు వేస్తూనే ఉన్నారు. క్రీస్తు యేసు బాప్తిస్మములో బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి దీన్ని ముస్లింలు ఒప్పుకోరు. సాయిబులు వాళ్ళ ఖురాన్లో యేసు ప్రభు చనిపోయాడని రాయలేదు, యేసు ప్రభు తిరిగి లేచాడని రాయలేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు ప్రభు సిలువకు ముందే ఆయన ఆరుడమైపోయాడు, ఆయన మరలా రేపు పక్షి మీద వస్తాడు, ఈగల్ అంటే గద్ద మీద వస్తాడు చెప్తారు వాళ్ళ ఖురాన్లో. ఆయన గద్ద మీద రాడు, ఆయన మేఘాల మీద వస్తాడు. ఆయన ఒక్కసారి వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, మనందరి పాపాలు తన మీద మోసుకున్నాడు. యెషయా 53 అంటాడు, మనము గుర్తుపట్టలేని స్థితికి అతను మార్పు చెందాడు. ఎందుకంటే మన పాపాలు అతని మీద పడిపోయాయి, నల్లగా అయిపోయాడు. ఒకసారి మనిషి కాలిపోతే ఎట్లుంటుంది బాడీ? తెల్లగుండే మనిషి కానీ నల్లగుండే మనిషి కాలిపోయింది అనుకోండి, ఆ కాలిన ఏముంటుందని ఆ మకరం లేకుంటే ఆ అంట్లు గంటలు అన్నీ పడి మనిషి మనం గుర్తుపట్టలేని స్థితికి పోతాం. ఒక్కసారి యేసు ప్రభు మనందరి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దానికి నేను సాక్షి, అమ్మ సాక్షి మన దగ్గర. ఆ సమాధి ఖాళీ ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. పునరుత్థాన పండుగ చెప్పుకున్న వాక్యం, సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? బ్రతికిన యేసు ప్రభుని ఇప్పుడు చాలామంది చంపి 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 వెతుక్కుంటున్నారు, తమ మాటలతో, తమ క్రియలతో, తమ ప్రవర్తనతో. మళ్ళీ అంటారు మేము కృపలో ఉన్నాం, మేము కృపలో ఉన్నాం. అయితే కృపకి కోపం వస్తుంది ఖచ్చితంగా, కృప కొడుతుంది, కొట్టింది కూడా బైబిల్లో. మరి కృప ఏడుస్తుంది. కృప 2 సార్లు ఏడిచింది బైబిల్లో తెలుసా? ఒకసారి లాజరు చనిపోయినప్పుడు, ఇంకొకసారి నిన్ను చూసినప్పుడు. అంటే ఆయన ఎప్పుడు చూడండి, నిన్ను రోజు చూస్తున్నాడు, నన్ను రోజు చూస్తున్నాడు, ఆయన రోజు ఏడుస్తున్నాడు. నీ గురించి నా గురించి ఏడ్చే దేవుడు ఎవరైనా భూమి మీద ఉన్నాడంటే అది యేసుప్రభు ఒక్కడే. పరలోకంలో ఎవరైనా ఉన్నాడంటే అది యేసుప్రభు ఒక్కడే. మనం ఎప్పుడు ఏడుస్తాం తెలుసా? మన పిల్లల గురించి, వాడు చెడిపోయి వాడికి దారి తప్పిపోతే కొన్ని రోజులు ఏడుస్తాం. ఇలా చచ్చిపోతే ఎన్ని రోజులు ఏడుస్తాం? చచ్చిపోతే ఒకేలా. చచ్చిపోయినప్పుడు కొంతమంది డ్రామా ఏడుపులు ఏడుస్తారు, స్పెషల్ ఆడవాళ్ళు. అమ్మా ముక్కర ఎవరిస్తారమ్మా, అమ్మా సీర ఎవరిస్తారమ్మా. ఈ కొడుకు ఏడుచుడు కానీ వీడు ఇంకా పెద్ద డ్రామా బాజీ. మా నాయన ఏం చెప్పలేదప్ప, ఎవడికి ఇచ్చినాడో ఏమో, నాకెందుకు ఏడిపోయే రాదు నాకెందుకంటే, ఎవడికి ఇచ్చినాడో ఏమో, బిడ్డకి ఇచ్చినాడో ఏమో. వీని ఏడుపు వీణది. మగోడు ఏడ్చుడు కానీ వాడు వేరే రకంగా. ఆడవాళ్ళు అయితే ఓపెన్ చెప్పి పెడతారు, అమ్మ నాకు సీర పెడతారే, నాకు ముక్క. వీళ్ళు బతకంతా ఏమే సీరా ముక్కరయ్యే. కొడుకు ఆస్తి ఎవడికి ఇచ్చినేమో, ఆడిచ్చినేమో. ఆ బిడ్డింటికి పోతుండే, ఈ బిడ్డింటికి పోతుండే. ఆ బిడ్డింటికి ఈ బిడ్డింటికి పోతే పాప ఆ బిడ్డ ఈ బిడ్డ ఒక ముద్దన పెడతారు అమ్మ నాయనకి. ఈ కొడుకులు ముద్దడు పెట్టరు. నేను మొన్న ఎవరో యూట్యూబ్లో ఒకటి చిన్నది క్లిప్ పంపిస్తే చూస్తాను, చంద్రమోహన్ ఏదో. అది కొడుకులు వాళ్ళ ఆయన బతుకున్నప్పుడే రిటైర్డ్ అయింటాడు. వాళ్ళ ఆయన రిటైర్ అయిన అన్ని డబ్బులు అన్నీ తీసుకొని వాళ్ళు తీర్థానికి పంపిస్తారంట. పోయేటప్పుడు ఒక బాండ్ పేపర్ సైన్ పెట్టించుకొని ఆ ఇల్లు ఆస్తి రాపించుకొని, మా అమ్మ నా చచ్చిపోయినారని వాడు పోయి బతుకున్నప్పుడే ఆ పిండకుడు పెట్టి చూస్తాడు. వాళ్ళు తీర్థాత అంతా ముగించుకొని ఇంటికి వచ్చినాక ఫ్రెండ్ అంటాడు, ఏం రా బతుకున్నావు అంటే, నీకేమైందా కనపట్లేదంటే, లేదురా నీ కొడుకులు నువ్వు చచ్చిపోయినావని పిండకుడు పెట్టినారా. ఎప్పుడు? కొడుకులు బతుకుడు పెడతారు పిండకుడులు. కొడుకులు ఎప్పుడు పెడతారు పిండకుడు? బతుకున్నప్పుడే. కొడుకులది ఒక ఏడుపు, బిడ్డలది అట్లే. చర్చిది కూడా ఒక ఏడుపే. యేసుప్రభు ఎంత మనకి ఇచ్చినా మాకేమీ లేదు, ఇంకా మాకేమీ లేదు, వాళ్ళకి ఇచ్చే నాకని వెనకలు వచ్చి వాళ్ళు బాగుపడరు, నాకని వెనకలు వచ్చి వాళ్ళు బాగుపడరు. నీ ఏడుపు ఇదొక ఏడుపు. దీంట్లో ఆడ మగ ఏమి తేడా ఉండదు, అందరూ ఒకటే. సంఘం అంటే అందరూ ఒకటే.
క్రీస్తు యేసు మరణములో బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందితేమని ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగునే మనమును హలో క్రొత్త జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అయితే ఇప్పుడు నేను వేరే రకం చెప్తాను. మనం ఆయనతో కూడా స్థిరంగా నిలబడవలసిన వారమై ఉన్నాం. వి నీడ్ టు స్టాండ్ విత్ జీసస్ క్రైస్ట్. మనం యేసు క్రీస్తుతో నిలబడాలి. నిలబడేది చాలా ప్రాముఖ్యత. యేసు ప్రభు చూడండి, సిలువకు వెళ్తున్నప్పుడు శిష్యులు చాలా చెప్పాడు. ఎవరు మన పేతురు ఏమంటాడు? ప్రభా, ఇది నీకు సంభవించకూడదు ప్రభా, ఎంతన్నా రాని ప్రభా, నేను చూసుకుంటాను ప్రభా, మేమున్నాం ప్రభా అని 11 మంది. ఎందుకంటే ఒక చచ్చిపోతాడు ఊరేసుకొని, ఇంకా 11 మంది ఉంటారు. వాళ్ళు ఏమంటారు? ప్రభా, నీకు అలాంటి పరిస్థితి రాని ప్రభా, మేముంటాం ప్రభా అని. యేసు ప్రభు అంటాడు, పేతురు, కోడి కూసే లోపల 3 సార్లు అబద్ధాలు ఆడతావు పేతురు నువ్వు. ఆయన ఎవరు నాకు తెలియదు అప్ప, దేవుని తోడు, యెహోవా ప్రభు తోడు, ఆ యేసు ఎవడో నాకు తెలియదు, నేను గలిలియవాడు, ఆయనేమో నజరేతు వాడు అంటావు పేతురు. ఇంకా మీరు చూసిన 10 మంది, మీరు పారిపోతారయ్యా. ఏమైపోతారంట చెప్పండి? పారిపోతారయ్యా. లేదు ప్రభా, మమ్మల్ని తక్కువ చేసినావు ప్రభా, మేము నీతో ఉంటాం ప్రభా. మనం ఆయనతో ఉంటే జరిగే పనిని తొందరగా చూసుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం. మనము ఆయనతో నిలబడిన వారమైతే, ఆయనతో నడుచు వారమైతే, ఆయన చేసే కార్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. 1, 2, 3 చదువుకుందాం. హలో, యేసు క్రీస్తుతో నిలబడేవారు, కృపలో జీవిస్తున్న మనం ఏంటో పౌలు వాక్యము ప్రకటించము. మాకు టైం ఉంటే వస్తాంలయ్యా. ఈ మొదలు చర్చ పెట్టలేకపోయినారు జనం. టైం ఉంటే, అనుకూలంగా ఉంటే, టైం దొరికితే వస్తాంలయ్యా. అది దానికి ముందు మాట చదవండి. ఫస్ట్ నుంచి దేవుని ఎదుటను సజీవులు అంటే బ్రతికున్న మీకును మృతులకును తీర్పు తీర్చు. చూడండి, తీర్పు అప్పుడే స్టార్ట్ అయింది. నన్ను అడిగితే తీర్పు అప్పుడే స్టార్ట్ అయింది. దేవుడు చెప్పినవి నెరవేరుతూ ఉన్నాయి. ఇరానోడు అనుకున్నాడు, మేము భూమి లోపల 80 మీటర్ల లోపల బంకర్లు కట్టుకొని మేము బాగున్నాం. అందుకే పౌలు అంటాడు 1 పత్రిక 4వ అధ్యాయంలో, లోకమంతయు సమాధానముగా ఉన్నది అనుకున్నప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందంట. వాడు అనుకున్నాడు, మేము లోపల బాగున్నాము, ఇంత లోపలికి ఎవడు బాంబేస్తాడు, ఎవడొస్తాడు, మమ్మల్ని ఎవడు చంపుతాడు అని వాడు లోపల దాక్కుని ఆడ లోపల బాగా తిని తాగుతూ సుఖిస్తున్నాడంట. అయితే ఇజ్రాయేలు వారి దోమ ఏం చెప్పింది తెలుసా? వాడిని చంపింది ఏం తెలుసా? ఇజ్రాయేలు వారి దోమ చంపిందంట. ఎవరిని? మన పేరు ఏం పేరు కమ్రానేనా? వాడిని చంపింది ఏం తెలుసా? ఇజ్రాయేల్ వారి దోమ చంపిందంట. అలెగ్జాండర్ చంపింది ఏం తెలుసా? అలెగ్జాండర్ చక్రవర్తిని మన భారతదేశం దోమ చంపిందంట. చక్రవర్తుల్ని దోమలు చంపుతాడు చూడండి. అలెగ్జాండర్ చక్రవర్తి దోమ చంపిందంట. మలేరియా వచ్చి చచ్చిపోయినాడు వాడు. అది వీడిని ఎలక్ట్రానిక్ దోమ చంపింది. ఒక చిన్న ఎలక్ట్రానిక్ దోమ తయారు చేసి ఇజ్రాయేళ్ళు దాని లోపల బాంబు పెట్టి ఆ దోమని వాడున్న స్థలానికి పంపించి
ఇజ్రాయేల్ ఎక్కడ, ఇరాన్ ఎక్కడ? చిన్న దోమని పంపించి దాన్ని బ్లాస్ట్ చేస్తే వాడు అవుట్. యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలం. వారి జ్ఞానం, ఇజ్రాయేల్ జ్ఞానం చాలా పెద్దది, గొప్పది. ఆ జ్ఞానం మీద ఎవడు నిలబడలేడు, నిలబడడానికి ఎవడు చేత కాదు. ఎంతోమంది అనేసరి మేము ఇజ్రాయెల్ లేకుండా చేస్తాం, ఇజ్రాయెల్ లేకుండా చేస్తాం, యూదులు లేకుండా చేస్తాం, యూదులు లేకుండా చేస్తాం అన్నోళ్ళందరూ సంకనాగిపోయినారు. వాడు అదేమాట నింది వాడు, నేను నా ప్రాణంతో ఉన్నన్ని రోజులు ఇజ్రాయెల్ లేకుండా చేస్తాననే. వాడే లేకుండా అయిపోయాడు పాపం. వాడి తర్వాత వాడు తమ్ముడు వాడు వచ్చిన 2 రోజుకే వాడు లేకుండా చేసేస్తే వాడు కొడుకు వచ్చినాడు. మరి కొడుకు ఎన్ని రోజులు తెలియదు, వాడిని కూడా పెడతారు ఏదో. వాడిని దోమ, వీడిని దోమ, మూన, వాడిని ఈగతో లేపుతారేమో తెలియదు. చాలామంది అనుకుంటున్నాం మా జ్ఞానం, మా తలంపులు, లేక మేము గొప్ప. దేవుని తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతలో ఆయన రాజ్యము తోడని నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు దేవుని రాజ్యము కొరకు. అందుకే చెప్పాడు మత్తయి సువార్త 6:33, అందరూ మొదట నా నీతి కొరకు, నా రాజ్యము కొరకు ప్రయాసపడండి. దేవుని రాజ్యము కొరకు యేసు ఒక మాట చెప్తాడు, దేవుని రాజ్యం అంట బలవంతుని చేతిలో పట్టబడి. ఎవరు దేవుని రాజ్యం? దేవుని రాజ్యం ఏమి? ఎవరి చేతిలో పట్టబడింది ఇది? ఎవడు ఈ బలవంతుడు? సాతాను బలవంతుడు. మీ అమ్మ నాన్న దేవుని రాజ్యం, నీ మొగుడే దేవుని రాజ్యం, నీ పిల్లలే దేవుని రాజ్యం, సో నువ్వే దేవుని రాజ్యం. నువ్వు కూడా బలవంతుని చేతిలో పట్టబడి ఉన్నావు. తెలుసా మీకు? ఆ పక్క గోయింది, ఈ పక్క రామని నమ్మ ఇద్దరు పని ఎదురు పడుతుంటారు. పట్టబడ్డారు వాళ్ళు ఇద్దరికి, బలవంతుని చేతికి దయ్యాన్ని పట్టబడ్డారు. దేవుని రాజ్యం బలవంతుడి చేతిలో పట్టబడింది. యేసు ప్రభు విడిపిస్తానని చెప్పలే, మీరు వెళ్ళి విడిపించుడు, ఇదిగో కట్టబడిన ఈ గాడిదలను. వచ్చే వారమేనా అది? ఇంకొక వారం ఉందా? ఇంకొక వారం ఉంది కట్టవేయబడిన గాడిదలు విడిపించేది. ఏం పండుగ? మట్టల ఆదివారం పండుగ. ఈ వారం లేకుండా ఇంక వచ్చే ఆదివారం మట్టల ఆదివారం పండుగ. అదైనాక మట్టల ఆదివారం అయినాకేమి? సిలువకు వేయడి, సిలువకు వేయడి. పొద్దునేమో పాట పాడి హోసన్నా హోసన్నా అని, రాత్రి బూతిని పండుకుండ్రి, మళ్ళీ పొద్దున్న లేచింతోనే సిలువకు వేయడి, సిలువకు వేయడి. ఎవరు వీళ్ళందరూ? కృపలో ఉన్న వాళ్ళే, కృపను అనుభవించిన వాళ్ళే ఇప్పుడు కృపకే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఆ కృప అంట రేపు న్యాయ తీర్పు ఖచ్చితంగా చేస్తున్నాను. అందుకే అన్నాడు పౌలు ఇక్కడ, న్యాయ తీర్పు నుంచి యేసు క్రీస్తును నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. సువార్త ప్రకటించుడి, సమయమందును అసమయమనందును ప్రయాసపడుడి. చూడండి, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము. ఉందా లేదు మీ బైబిల్లో? మా సారు ఖండిస్తాడాపా, నా అంటికే చర్చికి రాను. యేసుప్రభు ఖండించలేదు, కొట్టినాడు కూడా యేసుప్రభు. కృప కొడుతుంది, కృప ఖండిస్తుంది. పౌలు చెప్తున్నాడు, ఖండించుము, దిద్దుము, గద్దించుము. చూడండి ఎన్నున్నాయిడా. యేసు ప్రభుతో నిలబడితే ఇవన్నీ తట్టుకోవాలి. ఖండిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. ఎందుకనగా ఇప్పుడు ఇదే వచ్చేది, ఎవడు యూట్యూబ్లో పడితే వాడు యూట్యూబ్లో చూసేది, ఆ యూట్యూబ్ని వినేది, ఆ యూట్యూబ్ల ప్రకారమే బతికేది. హితబోధలు. నేను ఒకడు చెప్తున్నాడు,
భాషలు మాట్లాడతారంట, రబ అంటాడంట. వీడేమంటాడు వీడికి తెలియదు, వాడేమంటాడు వాడికి తెలియదు. వాడికి తెలియకపోతే నీకెందుకు లేవెదవా? ఆయన తెలిసి బైబిల్ చెప్తా మాట, భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవుడితో మాట్లాడుతాడు. దేవుడికి వాడికి సంబంధించి నువ్వేడవై ఇట్లా యూట్యూబ్లో వినేది విధవరాయన్లు. సారు ఇది విను, నువ్వు నీకు అర్థమవుతుంది. నాకు ఎప్పుడు అర్థమైంది వాడు బతుకు, వాడు నీకు అర్థం కాకుండా వాడిని పరిగెత్తుండవు. హితబోధలు దశంభాగాలు లేరు కొంతమంది. ఎందుకంటే వాడు చెప్పినట్టు యూట్యూబ్లో దశంభాగం ఇవ్వద్దండి, అది పాత నిబంధనది. కొత్త నిబంధనలో నీ ఇల్లు అమ్మేయాల ఇస్తావా? నీ ముఖానికి నీ ఆస్తి అమ్మేయాల కొత్త నిబంధనలో. దశంభాగమే ఇవ్వేకి ఇల్లు అమ్మిస్తావా? హితబోధ, తప్పు బోధ. వాడు చెప్పినాక పోయినసారి అందరూ సిలువలు వేసుకోవాలంట, సిలువలు బూడిద రాసుకొని. నిన్న ఇంకోటి చెప్తున్నాడు, తాళి కట్టుకుంటే తప్పు అంట. అందుకే వీళ్ళు తాళి తీసి ఇస్తారు. మళ్ళీ తాళి తీసి చర్చిలో కానుకనే వేస్తారా? లేదు, బీరో దాపెడతారు. మళ్ళీ తాళి చేయని ఎంత ఉంటుందో మాకు తక్కువ చిన్నమ్మా? చిన్నమ్మా తాళి చేయని ఎంత ఉంటుంది తక్కువ అంటే? దరిద్రం అంటే ఇరమ్మా మీరు వేసుకోలే. దరిద్రం అంటే ఎంత ఉంటుంది? అరతలంతో వస్తుంది తాళి చేయను. ఏముంది కదా సూర్య భార్య, చెప్పమ్మా వేస్తారు ఎంత ఉంటుంది తాళి చేయను? దరిద్రం అంటే ఎంత కావాలా తాళి చేయనికి? చంద్రశేఖర్ నీ భార్యకి తాళి చేసి చూపించావా? ఎంత? అరతలమా కాల్తలమా? 4 గ్రాములా? తాళిబొట్టు కాదు, తాళి చైను. కనీసం అంటే 3 తులాలు చేపియాలి. ఆ 3 తులాలు చేయించిన తర్వాత వాళ్ళు చెప్పాడు పాస్టర్ తాళి వేసుకోకూడదని, తాళి చైన్ వేసుకోకూడదు అన్నాడు. ఇప్పుడు ఏడేయాలి తీసుకొచ్చి దాన్ని? బైబిల్ ఉందన్నమాట. ఎవరు యాకోబు భార్య, ఆమె అన్నీ కలిగినవి తీసుకొచ్చి చెట్టు కింద పాతి పెట్టినట్ట. తప్పు అది. ఆమె చెట్టు కింద పాతి పెట్టలే. హీబ్రూ టెక్స్ట్ ప్రకారం ఆమె తీసుకొచ్చి దేవుడి ముందు సమర్పించిందంట. కొత్త మంది కూడా చూడండి, వారు మారు మనసు పొంది కలిగి ఉన్న తెచ్చాడేసినారట, చర్చిలో పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు రక్షణ పొందుతారు, ఇంకేం వేసుకోరు, సామాన్లు అయితే బీరులో పెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పటికైనా ఆదుకుంటుంది కాస్త. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆదుకుంటాడా? మిమ్మల్ని అదే ఆదుకుంటుందా? మీ మనసు దేని మీద ఉంది? దేవుడి మీద ఉందా, దాని మీద ఉందా? మీ బోధ ఏం బోధ? ఇప్పుడు తప్పుడు బోధ, రైట్ బోధ? ఒక 25 సంవత్సరాలు ఏమో లేదు, ఇంకా నా పెళ్లి కాక ముందేలే, ఒక ఊరికి పోయిన వాక్యం చెప్పేకి నా చేతిలో ఉంగరాలు ఉన్నాయి, గొంతులో చైన్ ఉంది. ఆ పాస్టర్ నన్ను చూసి పైకి వచ్చి ఇట్లా మైకి ఇచ్చినాడు వాక్యం చెప్పమని. గబగబ వచ్చి జోలో చెప్తున్నాను, సార్ ఉంగరాలు తీసి జోలో పెట్టుకోండి, చైన్ తీసి జోలో పెట్టుకోండి అని. ఎందుకండి అంటే, మేము పెంతెకోస్తోళ్ళు సార్, మా చర్చిలో ఇవి వేసుకుంటే వాక్యం చెప్పకూడదు సార్ అని. ఎక్కడ పెట్టుకోమంటావు వాటిని? జోలో పెట్టుకోండి అని. జోబు నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది అంటే నేను ఇప్పుడు నా జోలో పెట్టుకుంటే బంగారు ఆడున్నట్లా? నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్లా? నేను కాదయ్యా, నా బంగారు నా జోలో పెట్టుకొని చెప్తేమి, గొంతు తెచ్చుకొని చెప్తేమి. లేదయ్య గారు మా వాళ్ళు ఒప్పుకోరంట. అంటే వాళ్ళు ఒప్పుకుంటే నేను వాక్యం చెప్పాలా? నేను అన్నీ మైక్ తీసుకో, నా టికెట్ నాకు ఇచ్చి నేను పోయిస్తాను. నువ్వు చెప్పినట్లు బోధించకి నేను రాలే. దేవుడు చెప్పినట్టు నేను బోధిస్తాను. వింటే విను, లేకుంటే లేదు పో. ఈరోజు చాలామంది ఎట్లంటే వాళ్ళకి అనుకూలంగా బోధించాల, వాళ్ళకి ఇష్టమైందే బోధించాలా. ఇదేమన్నాడు పౌలుడా? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు ఇంత బోధలు సహింపక. ఏం చెవులు? నిన్నోడు చూస్తే యూట్యూబ్, ఆయన ఎవరో పృథ్వీ పాలో ఏదో అంట, ఆయన ఏడ మీటింగ్ పెట్టినాడు విజయవాడలో, ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకొని పోని కాక అన్నాడు. కళ్ళు తెరవాలా, కళ్ళు మూసుకొని పోవాలా? చెప్పండి. ఒక ఆమె కళ్ళు మూసుకొని పోయినంట. అద్భుతం చూపిస్తాను చూడండి అని మైక్ పెట్టినాడు. నా యూట్యూబ్ కళ్ళు చూపిస్తాను. కళ్ళు తెరవమంటే కళ్ళు తెరవసేకి రావట్లేదు, నాకు కళ్ళు తెసేకి రావట్లేదు. ఎంత అద్భుతం చూడండి, కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు గుడ్డోడు చేస్తాడా, గుడ్డోడిని కళ్ళలోనే చేస్తాడా? ఇప్పుడు పాస్టింగ్ చేస్తూ ఉన్నాడు.
ఆయమ్మని గుడిదాకా చేసినట్టు ఆయమ్మ నా కళ్ళు కనపట్లేదు, నా కళ్ళు కనపట్లేదు. ఆయనేమో అద్భుతం అద్భుతం అందరూ చప్పట్లు కొడతా ఉంటారు. ఏం అద్భుతం? కళ్ళు తెరవబడడం అద్భుతమా, ఉన్న కళ్ళు మూసుకోపోతే అద్భుతమా? ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి బుద్ధి లేదా, చప్పట్లు కొట్టడానికి బుద్ధి లేదా? మీరు కూడా కొట్టింటారు. కరోనా వచ్చినప్పుడు మోదీ చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అందరూ చప్పట్లు కొట్టి ఆ ప్లేట్ ఎత్తుకుపోయి టింగ్ 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 వాచి టింగ్ టింగ్ కరోనా పోతుందా? కరోనా పోతుందా? అందరూ చప్పట్లు కొట్టి మోదీ చెప్పేది అందరూ చప్పట్లు కొట్టిందే. అందరూ ప్లేట్కి గ్లాస్ తీసుకొని టింగ్ 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 వాచిండేదే. హలో, ఎవడు ఏం చెప్తే అది ఏడిసేదే. తర్వాత మళ్ళీ ఏమైనా అందరూ మొంబతులు అంటించి బయటపడి ఇట్లా 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 మొంబ చూపిండి కరోనా పోతుందంట. ఇంకోటి చెప్పా మళ్ళీ వాడు గోకరానా అంట. మాకు గోకరణ ఉంది ఇక్కడ, ఊరు గోకరణ ఉంది మాకు ఇక్కడ మంగళూరు దగ్గర. అందరూ గోకరణకు పోతే మామేమైపోలా, అందరూ వచ్చి గోకరణ అందరూ డాక్టర్లు తలకాయలేని డాక్టర్లు చదువుకున్న డాక్టర్లు చెప్పారు. నేను ఓపిక కానీ చూస్తాను. వాడు అన్న డాక్టర్ గోకరణ అని వీడు పిలిచిండ ఆకరణ అని అంటే వీడు పిలిస్తే వచ్చేకి పొయ్యేకి ఏమైనా వాళ్ళ పని మనిషి అది. అట్లే దేవుని కూడా రమ్మంటే రావాలా దేవుడు, పొమ్మంటే పోవాలా. దేవా మేము ఇప్పుడు ఊరికి పోతున్నాం దేవా, మా బీగం బాగా చూసుకో దేవా అంట. ఏం చూసుకోరు దేవుడు? దేవుడు బీగం కూడా కాపలా కాసినాడు అనుకో, నువ్వు పోయే బండి ఏమైపోతుంది, డమ్ అంటది.